ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. సారీ అన్నా, ప్రాజెక్ట్ టెండర్ ఓకే అయితే నీకు సగం షేర్ ఇద్దామనుకున్నాను, కానీ వర్కౌట్ అవ్వలేదన్నా. సావు కబురు సల్లంగా చెప్తుండావేమిరా? నువ్వు నా ఫ్రెండ్ అని ఆ కంపెనీకి తెలియదా ఏంది? కంపెనీకి అట్లాంటివేమీ తెలియవన్నా, ఎక్స్పీరియన్స్ చూసి ఇస్తారు. యా కంపెనీకి వచ్చిండాదిరా? ఆకాష్ బిల్డర్స్ అన్నా. ఓ తూరివానికి ఫోన్ చేసి ఇవ్వు, మాట్లాడతా. స్పీకర్లో పెట్టు. మాట్లాడన్నా. హలో, ఏమప్పా ఎట్లుండావు? ఎవరు? నేను సిద్ధప్పని మాట్లాడుతున్నాను. సిద్ధప్ప అంటే ఎవరు? నా పేరు చెప్పినా డీటెయిల్స్ అడుగుతుండావంటే నీకు నా గురించి తెలియదన్నమాట. తెలియకే కదా అడుగుతున్నాను. టైం వేస్ట్ చేయకుండా ఎందుకు కాల్ చేసావో చెప్పు. చాలా హుషారు మీద ఉన్నావు గానే, నువ్వు టెండర్ వేస్తే ఓకే అయినదంట కదా. ఆ కేకే ప్రాజెక్టుని వదిలే, దాన్ని మా ఫ్రెండ్ తీసుకుంటాడు. ఇదేమన్నా గాలిపటం అనుకున్నావా? నేను వదిలేస్తే మీ ఫ్రెండ్ తీసుకోవడానికి? మాట భద్రమప్పా. నీ మాటల్ని బట్టే నేను మాట్లాడతాను. నీ ఫ్రెండ్ మీద నీకంత ప్రేముంటే అతన్ని వేరే ప్రాజెక్ట్ చూసుకోమని చెప్పు. ఈ కేకే ప్రాజెక్ట్ జోలికి రావద్దని చెప్పు. ఏంది తమాషాలు చేస్తుండావా? శానా ఏళ్లుగా ఈడ దందా చేస్తుండాను. నేను చెప్పిన మాట వినకపోతే ఇంటికి పోయేది నువ్వు కాదు, నీ శవం. యాది పెట్టుకో. ఏంటి బెదిరిస్తున్నావా? నీకు దందా అలవాటైతే నాకు ధైర్యంగా బిజినెస్ చేయటం అలవాటు. కష్టపడి సంపాదించిన ప్రాజెక్ట్ని నేనెందుకు వదులుకుంటాను? వదులుకోవాలి. ఇది సిద్ధప్ప ఆర్డర్. ఆర్డర్ వేయడానికి నువ్వేం జడ్జివి కాదు. నీ ముందు చేతులు కట్టుకొని తలాడించడానికి నేనేం బోన్లో ముద్దాయిని కాదు. నువ్వెవరో నాకు తెలీదు. ఇంకోసారి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చినా, భయపెట్టాలని చూసినా ఏం చేస్తావు? పోలీసుల కాడికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తావా? నీకు నాకు గొడవైతే పోలీసులు పొలిటీషియన్లు ఎందుకు? నువ్వెక్కడుంటావో వెతుక్కుంటూ వస్తా. ఫేస్ టు ఫేస్ నీకు అర్థమయ్యే రేంజ్లో సమాధానం చెప్తా. అర్థమైందా? ఎంత పొగరున్న వాడికి నీ గురించి తెలియక నోటుకొచ్చినట్టు వాగుతున్నాడు. పాప్కార్న్ కూడా పేలతాదిరా. ఆ చప్పుడికి భయపడతావా ఏంది? హీరో గారికి మనమేందో, మన పద్ధతి ఏందో తెలియక ఎగురుతున్నాడు. భిన్నా చూపించకపోతే మనల్ని జోకర్ మాదిరి అనుకుంటాడు. రేయ్ అలా అర్థమైందా? అర్థమైందా? ఓకే వెళ్ళండి. రే పదండ్రా. నువ్వేం దిగులు పడమాక. రేపు ఉదయానికి ప్రాజెక్టు మన చేతిలోనే ఉంటాది. థ్యాంక్ యూ అన్నా. హే పదండ్రా. ఎవరు మీరు? ఏం కావాలి? ఆకాష్ లేడా? లేడా ఏంటి? మర్యాద తెలీదా మీకు? నీకు మర్యాద కావాలా? రేయ్ మన మర్యాదలు ఎలా ఉంటాయో చూపించండి రా. ఏయ్, ఏయ్, ఏం చేస్తున్నారు? ఏయ్, ఏం చేస్తున్నారు? ఏయ్, ఆగండి. ఏం చేస్తున్నారు? కావేరి, మావయ్యకి ఫోన్ చేయి. ఏయ్, వదలు, వదలురా, వదలురా.
ముందు ఆకాష్ గది ఎక్కడుందో చూపించు. ఆ తర్వాత ఎవరికి కావాలంటే వాళ్ళకి ఫోన్ చేసుకో. ఆకాష్ గది ఎక్కడో చెప్పు పాప. ఏయ్, చేయి వదలమంటే అర్థం కాదా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే పోలీసులకి ఫోన్ చేస్తాను. ఆ? ఏయ్, వదిలు, నా కూతురు నేను చెయ్యదు. చెయ్యి, పోలీసులకు ఫోన్ చేయి. పోలీసులు వచ్చేలోపు దీని ప్రాణాలు పోతాయి. వద్దు వద్దు వద్దు, నా కూతురు నేను చెయ్యదు. పైన ఎడం వైపున్న గది ఆకాష్ గది. థ్యాంక్ యూ ఆంటీ. రేయ్, వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకురండి రా. నా కూతురుని వదిలు. 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 అమ్మా. అమ్మా. వదిలు. తీసుకొచ్చావా? ఇటు వదిలు. మాకు దక్కాల్సినవి మీ దగ్గర పెట్టుకుంటే ఇలాగే జరుగుతుందని ఆకాష్కి చెప్పు. అన్నా పట్టుకో. ఈ డాక్యుమెంట్స్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళనివ్వను. ఇంత దూరం వచ్చి ఒట్టి చేతులతో వెళ్తే మా అన్న బ్రతకనివ్వడు. ఇటిపో. వెళ్ళు. పదండ్రా. కావేరి, దాని కడుపుకి తగిలినట్టుంది. పద వెళ్ళి చూద్దాం. ఏం అక్కర్లేదు. ఆ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరో తెలియనప్పుడు ఉంటే ఎంత పోతే ఎంత. ఏడిస్తే ఏడవనివ్వు. సంధ్య, 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 లే సంధ్య, మెల్లిగా. సంధ్య, అంతా ఓకే కదా? సంధ్య అంత బాధపడుతుంటే అలా నిలబడి చూస్తారే? కొంచెం కూడా సెన్స్ లేదా మీకు? మావయ్య, మేమే షాక్ లో ఉన్నాం. అసలు ఏం జరుగుతుందో, ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియడం లేదు. సంధ్య, ఇప్పుడు ఎలా ఉంది నీకు? అంతా ఓకేనా? ఓకేనండి. దెబ్బెక్కడ తగిలింది? ఈ పక్కన. కడుపుని తగలలేదు కదా? లేదండి. అసలేం జరిగింది? ఎవరో రౌడీ వెధవలు ఒక్కసారిగా వచ్చి ఇల్లంతా నాశనం చేశారు. నీ గది ఎక్కడా అని అడిగితే కావేరి చెప్పను అంది. అంతే, కత్తి దాని గొంతు మీద పెట్టి బెదిరించేసరికి నేనే చెప్పాల్సి వచ్చింది. వాళ్ళ గదిలోకి వెళ్ళి ఏవో కాగితాలు తీసుకెళ్లారు. ఏ కాగితాలు? టెండర్ డాక్యుమెంట్స్ అనుకుంటాండి. వాటిని లాక్కుంటేనే నన్ను తోసేశారు. అంటే ఇదంతా సిద్ధప్ప పనే. నేను లేని టైం చూసి నా ఇంటి మీద అటాక్ చేస్తాడా? వాణ్ణి వదిలిపెట్టాను. చూడప్పా, నీకు కావాల్సిన డాక్యుమెంట్లు ఇవే కదా? అవును, ఇవే. ప్రాజెక్టు మన చేతికి వచ్చినట్టే కదా? డౌటే లేకుండా. చూడప్పా, స్నేహం కొద్దీసేసుండాను, దుడ్డు కాస్త ఎక్కువే ఇయ్యాలప్పా. అది ప్రత్యేకించి చెప్పాలా? బెదిరించి ఈ డాక్యుమెంట్స్ తీసుకొచ్చారు. ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం ఉండదు కదా? ఎవరితో ఏం మాట్లాడుతుండో, ఒక తూరి నేను పని పూర్తి చేసినానంటే ఆ దేవుడు కూడా వెనక్కి తీసుకోవడానికి వెనకడుగేస్తాడా? అన్నా, ఎవడో వస్తున్నాడు. ఎవడ్రా వాడు? ఎవడ్రా నువ్వు?
ఇంత ధైర్యంగా ఈ సిద్ధప్ప జాగాలోకి వచ్చుండా? నా పేరు సూర్య. ఒక ప్రాజెక్ట్ టెండర్ కోసం మీరు ఒక ఇంటి మీద పడ్డారు కదా, ఆకాష్ అతని బెస్ట్ ఫ్రెండ్ని. బెస్ట్ ఫ్రెండా? మరి ఆడెక్కడ్రా? భయపడి నిన్ను పంపించాడా? నేను ఇక్కడికి వచ్చినట్టు ఎవ్వరికీ తెలీదు. మర్యాదగా మీరు తీసుకున్న డాక్యుమెంట్స్ తిరిగిచ్చేయండి. ఇంట్లో వాళ్ళకి సారీ చెప్పండి. ఏందే డాక్యుమెంట్లు ఇచ్చి సారీ చెప్పాలా? అనుమతి లేకుండా సిద్ధప్ప జాగకి రావడమే తప్పు. అట్లాంటిది సారీ చెప్పాలని నాకే చెప్తుండావా? ఏందిరా ప్యానాలని రిస్క్లో పెట్టుకుంటున్నావు? రిస్క్తో ఆట ఆడడం నాకేం కొత్త కాదు. మీకన్నా భయంకరమైన శత్రువులతో బోర్డర్లో యుద్ధం చేసిన వాడిని. మీరు లెక్క కాదు. నీ లెక్క తేల్చడం మాకు సెకండ్లో పనే. దేశం కోసం పోరాడావన్న గౌరవం ఉండాలి. మర్యాదగా పోపా. నేను వెళ్ళడం కాదు, మిమ్మల్ని పంపిస్తాను. నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకురావడమే కాకుండా ఇంట్లో సామాన్లు పగలగొట్టారు. కడుపుతో ఉన్న నా ఫ్రెండ్ భార్య మీద చేయి చేసుకున్నారు. ఇన్ని తప్పులు చేసిన తర్వాత మీరు నన్ను వదిలిపెట్టినా నేను మిమ్మల్ని వదిలిపెట్టను. అమ్మా! అయ్యో బాబోయ్! అమ్మో! రేయ్! రేయ్! ఇప్పుడు నీ లెక్క తేల్చడం నాకు సెకండ్లో పని. ఆత్మరక్షణలో చంపానని పోలీస్ స్టేట్మెంట్ ఇస్తాను. ఏ శిక్ష లేకుండా బయటకు వస్తాను. నాలాంటి ఫ్రెండ్ ఒకడు ఉంటాడు. ఫ్రెండ్షిప్ కోసం ప్రాణాలు ఇస్తాడు, ప్రాణాలు తీస్తాడు. ఇప్పటికైనా తెలుసుకో. నా ఫ్రెండ్ ఇంటి నుంచి తీసుకొచ్చిన డాక్యుమెంట్స్ తిరిగివ్వాలి. చేసిన తప్పుకి సారీ అడగాలి. ఆ రెండు జరగకపోతే ఒక్క బుల్లెట్తో పైకి పోతావు. నువ్వు చెప్పినట్టు చేస్తాను. వదిలే. సిద్ధప్ప, నువ్వు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత నా గురించి మాట్లాడకూడదు. నేను ఇక్కడికి వచ్చినట్టు చెప్పకూడదు. నీకు నువ్వుగా డాక్యుమెంట్స్ తీసుకొచ్చానని మా కుర్రాళ్ళు ఆవేశంలో తప్పు చేశారని చెప్పాలి. ఒక గంటలో నేను చెప్పిన పని జరగకపోతే నీతో పాటు నీ మనుషులు కూడా చావడం ఖాయం. ఓకే. అన్నా అన్నా తీసుకన్నా వాణ్ణి ఈ గన్నుతో షూట్ చేసేయన్నా. ఏందన్నా వదిలేశావు? వద్దురా, వాడు ఫ్రెండ్ కోసం వచ్చినాడు. ఫ్రెండ్షిప్కి చాలా విలువ ఇస్తున్నాడు. ఇట్లాంటి మనుషులు ఎప్పటికీ ప్రమాదమే. గౌరవం కొద్ది మూసుకొని ఉండాలి తప్ప పొగరుతో దూసుకుపోకూడదు. రే, ఆ డాక్యుమెంట్స్ పట్రా. అలాగే అన్నా, తీసుకన్నా.
ముందుగా మీ అందరికీ సారీ చెప్పాలి. మా పొరపాటు వల్లే ఇదంతా జరిగింది. దానికి ప్రాయశ్చిత్తంగా పెళ్లి ఖర్చులు కూడా మేమే భరించాలని నిర్ణయించుకున్నాం. థ్యాంక్స్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. ఏం బాబు, ఇప్పుడైనా క్లారిటీతో ఉన్నావా, లేక ఇల్లు దాటిన తర్వాత మాట మారుస్తావా? లేదు బామ్మగారు, నేను పెళ్ళంటూ చేసుకుంటే దీపనే చేసుకుంటాను. ఈ ముక్కేదో ఆ రోజే చెప్పుంటే ఇంత జంజాటం ఉండేది కాదు కదా. నానమ్మ, అయిందేదో అయిపోయింది. ఇన్ని రోజులు వెయిట్ చేసి మన దీప కోసమే కదా వచ్చారు. పర్లేదు జ్యోతి, పెద్దమ్మగారి కోపాన్ని మేము అర్థం చేసుకోగలం. అమ్మా, దీపం తీసుకునిరా. అయ్యా, ఇక తాంబూలాలు మార్చుకోండి. ఒక్క నిమిషం. నిశ్చితార్థం కన్నా ముందు నేను ఒక ఇంపార్టెంట్ పర్సన్కి ఫోన్ చేయాలి. హలో వైభవ్, జ్యోతి గారింటికి వచ్చాను. ఒకసారి జ్యోతి గారికి వరా. ఏంటి? జ్యోతి గారితో నువ్వు మాట్లాడతావా? అవునరా. సరే, మాట్లాడు. ఒక్క నిమిషం. జ్యోతి గారు, ఒక నిమిషం ఇలా రండి. మాట్లాడండి. ఎవరు? వైభవ్ అని నా ఫ్రెండ్. మాట్లాడండి. హలో. హాయ్ జ్యోతి గారు, నా పేరు వైభవ్. హాయ్ అండి. నేనెవరో మీకు తెలియదు, కానీ మీ గురించి నేను పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నాను. నా గురించా? ఎందుకు తెలుసుకున్నారు? ఎందుకంటే ఈ జనరేషన్ లో మీలాంటి అమ్మాయిలు చాలా రేర్ గా ఉంటారు కాబట్టి. అలాంటి అమ్మాయిని నాలాంటి వాడు లైఫ్ లో మిస్ చేసుకోకూడదు కాబట్టి. మీరేం మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. సరే, మీకు అర్థమయ్యేలా చెప్తాను, వినండి. ప్రకాష్ ఇంటికి మీరు రావడం, మీ చెల్లి పెళ్లి గురించి మాట్లాడడం అంతా నాకు తెలిసింది. కేవలం మీ చెల్లికి పెళ్ళవడం కోసం ఇష్టం లేని వ్యక్తికి రెండో భార్యగా వెళ్ళడానికి రెడీ అయ్యారంటే ఆ ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్. బంధాలకు విలువ ఇచ్చే మీరు భర్తతో ఇంకెంత బాగుంటారో, ఎంత ప్రేమిస్తారో నేను ఊహించగలను. ఆ ఊహతోనే, ఆ ఆశతోనే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇది నా ప్రపోజల్ మాత్రమే. ప్రకాష్ ఫోన్లో నా ఫోటో ఉంటుంది. నా గురించి ఏ డీటెయిల్స్ కావాలన్నా వాడిని అడగండి, వాడు చెప్తాడు. నేను నచ్చితే, అన్ని ఓకే అనుకుంటే నెక్స్ట్ వీక్ మా పేరెంట్స్ తో ఇండియాకి వస్తాను. అప్పుడే పెళ్లి ముహూర్తం పెట్టుకుందాం. సడన్ గా ఇవన్నీ మాట్లాడుతున్నందుకు మీకు, మీ ఫ్యామిలీకి సారీ. బట్ మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. హోప్ఫుల్లీ పాజిటివ్ గా రెస్పాండ్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బాయ్. జ్యోతి గారు, ఒక సెకండ్ ఫోన్ ఇవ్వండి. వైభవ్ ఫోటో చూపిస్తాను. ఇతనే వైభవ్. చూసి ఎలా ఉన్నాడో చెప్పండి. అక్క, హీరోలో ఉన్నాడక్క. ఓకే చెప్పేసి. నాన్న, మీరు కూడా చూడండి. బాబు, ఏంటిదంతా? మాకేం అర్థం కావడం లేదు. మీరు మా ఇంటికి వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వైభవ్ నా బెస్ట్ ఫ్రెండ్. వాడితోనే అన్నీ షేర్ చేసుకుంటాను. అలానే ఈ పెళ్లి విషయం కూడా చెప్పాను. ఆ మాటల్లోనే జ్యోతి గురించి చెప్తే షాక్ అయ్యాడు. తన క్యారెక్టర్కి, థింకింగ్కి ఇంప్రెస్ అయ్యాడు. పెళ్ళంటూ చేసుకుంటే
జ్యోతినే చేసుకోవాలని చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడు. అంటే బాబు అబ్బాయి గుణం, ఆస్తి, కుటుంబం అన్నిట్లోనూ మాకన్నా ఒక మెట్టు ఎక్కువే పెద్దమ్మగారు. ఈ విషయంలో మీరేమీ ఆలోచించవలసిన అవసరం లేదు. అమ్మ జ్యోతి, నువ్వేమంటావు? ఫోటోని అంతసేపు చూస్తే అక్కకి ఓకే అనే కదా కదక్క, నీకు ఓకే కదా? అంటే కృష్ణకుమార్కి వాడి పేరు ఎత్తావంటే బాగోదు. బావగారు అందం ముందు వాడి దేనికి పనికిరాడు, నికృష్టుడు. దీపా తప్పు, అలా మాట్లాడకూడదు. వాణ్ణి ఎన్ని తిట్టినా తప్పులేదు. మా అబ్బాయిని కూడా అలానే అంటారేమో. లేదండి, మా అక్కకి ఇంత మంచి సంబంధం తీసుకొచ్చారు కదా, నేనేమనను. వెధవది ఆల్ హ్యాపీస్ కాబట్టి శుభగడియలు పోకముందే నిశ్చితాంబూలాలు మార్చుకోండి. జ్యోతి గారు, వైభవ్తో పెళ్ళి మీకు ఓకే కదా? వాడికి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసేనా? నువ్వెందుకు బాబు, ఆ నెంబర్ ఏదో జ్యోతికివ్వు, ఇద్దరు మాట్లాడుకుంటారు. పో బామ్మ, నేనే మాట్లాడతాను. ఆహా, మొదట్లో అలాగే అనిపిస్తుందే. మాట్లాడడం మొదలు పెడితే మేమెవ్వరం గుర్తుండం. అమ్మ జ్యోతి, నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల నీ జీవితం ఏమైపోతుందో అని చాలా భయపడ్డానమ్మా. మొత్తానికి నీకు కూడా మంచి సంబంధమే కుదిరింది. అందరి మంచి కోసం ఆలోచించే జ్యోతికే కాదండి, జ్యోతి లాంటి ఏ అమ్మాయి జీవితమైనా సంతోషంగానే ఉంటుంది. నిన్న బట్టలు కొనుక్కోవడానికి షాప్ కి వెళ్ళాం కదమ్మా. ఇది బట్టలు మార్చుకుంటున్నప్పుడు ఎవడో ఎదవ ఫోన్ లో వీడియో తీశాడంట. ఇవాళ సాయంత్రం 4 గంటల్లోగా 10 లక్షల డబ్బుతో కేఆర్కే రిసార్ట్స్ రూమ్ నెంబర్ 104లో ఉంటాను రమ్మన్నాడు. డబ్బు చేతికి అందగానే ఫోటోలు వీడియోలో ఉన్న ఫోన్ ని ఇచ్చేస్తానని చెప్పాడు. అంత డబ్బు ఎవరిస్తారు? నాకు ఎవరు సాయం చేస్తారు? నేను. మీరిద్దరూ ఇంట్లోనే ఉండండి, నేనే వెళ్తాను.